తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరు మంచు ఫ్యామిలీ. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే మంచు కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థాయికి వచ్చేశాయి. తాజాగా తన తండ్రి మోహన్ బాబు గారు తనను కొట్టారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి మాట ఇద్దరు కొడుకులు కూడా జవదాటరు. తండ్రి గారు ఏం చెప్తే అదే వింటారు. క్రమశిక్షణకు మారుపేరు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మంచు మనోజ్ మంచు విష్ణు. తండ్రి అంటే గౌరవం. కానీ ఇప్పుడు తన తండ్రి తనపై చేయి చేసుకున్నారని పోలీస్ ఫిర్యాదు చేయడం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని గాయాలతో వెళ్లి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అటు మోహన్ బాబు గారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడం మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ వివాదాలే హాట్ టాపిక్. గత కొంతకాలంగా విద్యా సంస్థలు ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే కాలంలో కొంచెం కూలై ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. రీసెంట్ గా పాన్ ఇండియా మూవీ సోరప్ప కూడా రిలీజ్ సిద్ధంగా ఉంది. గతంలో కూడా ఇలానే ఒక వీడియో వైరల్ అయింది. మంచు మనోజ్ పై మంచు విష్ణు గొడవ పడుతున్నట్టు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో అదంతా కూడా ఒక రియాలిటీ షో కోసం ప్లాన్ చేస్తున్నాం, ముందు ముందు మీకే అర్థమవుతుందంటూ మంచు విష్ణు కవర్ చేశారు. మళ్ళీ ఇలాంటి ఇష్యూని రేజ్ అవుతూ ఉంది. ఇది ఏమైనా సోరప్ప సినిమా ప్రమోషన్ అంటారా? విభేదాలు తర్వాత మంచు మనోజ్ పెళ్లికి అందరూ విచ్చేశారు. ఇప్పటి వరకు జరిగిన మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవలన్నీ కూడా ఏదో రియాలిటీ షో తీస్తున్నామని చెప్పుకుంటూ వచ్చినా కూడా ఇప్పటి వరకు అలాంటి రియాలిటీ షో ఎక్కడా లేదు. అందరూ కూడా కన్నప్ప సినిమాలో బిజీగా ఉన్నారు. కానీ సడన్ గా మంచు మనోజ్ ని కొట్టారు అన్నట్లుగా హాస్పిటల్ కి మంచు మనోజ్ వాళ్ళ వైఫ్ వెళ్ళడం, తిరిగి వచ్చేటప్పుడు మెడకి బ్యాండేజ్ పెట్టుకుని తీవ్రమైన గాయాలతో వచ్చినట్టు అక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది. మోహన్ బాబు గారి టీం కూడా రియాక్ట్ అవుతూ కొట్టింది మోహన్ బాబు కాదని, వాళ్ళ టీం లో ఉన్న ఇంకొక వ్యక్తి అని, ఇలా మరికొన్ని కథనాలు టెలికాస్ట్ అయ్యాయి. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి తీస్తున్న సోరప్ప సినిమాలో ప్రమోషన్ లో భాగమా అంటే కొంచెం డౌట్ అనే చెప్పుకోవాలి. కానీ అక్కడ రియాలిటీగా కనిపిస్తూ ఉంది. దెబ్బలు తగలడం, మనోజ్ వాళ్ళ వైఫ్ హాస్పిటల్ రావడం, మంచు మనోజ్ ఇంటి దగ్గర పెద్ద బందోబస్తు పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజాలని నమ్మాల్సి వస్తుంది.